Welcome to ISCE, and now you can see today's Hindu paper analysis. Ready Chudam? First one. Hi friends, welcome to ISCE Hindu paper analysis. In today's class, after Hindu paper headlines and editorial, you can see 5 idioms, 5 phrasal verbs and 5 words with examples also. So let's have all these things now. Let us see the first one, Hindu paper headlines. These are the headlines of the day. We'll check it now. What to do? Yes, motion of impeachment against Justice Verma likely during monsoon session of Parliament. So Parliament lo motion anante ardham endante they are going to move impeachment against Justice Verma. ఎవరైతే జస్టిస్ వర్మ గారు ఉన్నారో వారిని ఇప్పుడు పదవిలోంచి తీసివేయాలి అంటే, రిమూవ్ చేయాలి అంటే, డిస్మిస్ చేయాలంటే దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్. దీనికి పార్లమెంట్లో డిస్కషన్ జరగాలి, పార్లమెంట్లో ఓటింగ్ జరగాలి, తద్వారా ఆయన్ని ఇంపీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంపీచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ చార్జింగ్ సమ్వన్ of misconduct. ఆయన కాండక్ట్ సరిగ్గా లేదు అని ఆయన మీద ఒక ఛార్జ్. అటువంటి మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ని, ఆయన మిస్కాండక్ట్ ఉంది, హీఈస్ నాట్ రైట్ అనేటువంటి ఒక ఇంపీచ్మెంట్ని లైక్లీ జరిగే అవకాశం ఉన్నది, పాసిబ్లీ, likely to, possible to, during monsoon session of parliament. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో జస్టిస్ వర్మ గారికి వ్యతిరేకంగా ఆయన మీద ఉన్న మిస్కాండక్ట్ ఛార్జెస్ని మూవ్ చేయబోతున్నారట పార్లమెంట్లో. ఓకేనా? సో అది కనుక యాక్సెప్టెన్స్ వచ్చినట్లయితే, ఛార్జెస్ మీద పార్లమెంట్ ఏకాభిప్రాయంతో ఉన్నట్లయితే, మెజారిటీ ఓటింగ్ ఉన్నట్లయితే జస్టిస్ వర్మ గారిని ఆ పబ్లిక్ ఆఫీస్ నుంచి తీస్తారు. సో పైన అథారిటీ ఉన్నట్లయితే డిస్మిస్ చేయొచ్చు, కానీ జస్టిస్ పైన అథారిటీ, డిస్మిసల్ అథారిటీ లేదు కాబట్టి ఇంపీచ్ మాత్రమే చేయగలరు. నౌ బీహార్ రేప్ కేస్, 2 మెడికల్ అఫీషియల్స్ సస్పెండెడ్ యాజ్ అపోజిషన్ మౌంట్స్ ప్రెషర్. ఈ మౌంట్ అనే పదం, మౌంటైన్ అనే పదం తెలుసు, మౌంట్ అనే పదం that is accelerate. That is accelerate. That mounts increase. ఏం ఇంక్రీజ్ చేశారు మాస్టారు? ప్రెషర్ని ఇంక్రీజ్ చేశారు. ఎవరు ఇంక్రీజ్ చేశారు? అపోజిషన్. ప్రెషర్ని మౌంటింగ్ చేస్తున్నారు కాబట్టి బీహార్ రేప్ కేస్ 2 మెడికల్ అఫీషియల్స్ని సస్పెండ్ చేశారు. వారి డ్యూటీ నుంచి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే అపోజిషన్ ఏం చేస్తోంది? ఇంక్రీజెస్ ప్రెషర్ ఆర్ యాక్సలరేట్స్ ప్రెషర్, ప్రెషర్ని పెంచింది కాబట్టి. మౌంట్ మీన్స్ హియర్ ఇంక్రీజ్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? మహారాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కుర్లా డైరీ ల్యాండ్. అక్కడ DAIRY, అక్కడికి వస్తున్నాను నేను. This dairy is related to milk and milk production. Another dairy is there, is related to day work, and that is a dairy, DIARY, and DAIRY is related to milk. అద్భుతమైన ఒక పదం వాడాడు ఇక్కడ, ల్యాండ్ పార్సెల్. కుర్లా డైరీ యొక్క ల్యాండ్ పార్సెల్ అని ఒక పదం. ల్యాండ్ వేరుగా, పార్సెల్ వేరేగా చూడకండి. ఈ పార్సెల్, ల్యాండ్ రెండు కలిపే చూడండి. ఈ కుర్లా డైరీకి కొన్ని ఎకరాల ల్యాండ్ ఇలాగా ఒక చోట బౌండరీస్తో ల్యాండ్ ఉంది. ఓకే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఆర్ పీస్ ఆఫ్ ల్యాండ్.
ఈ ల్యాండ్ అంతా కుర్లా డైరీది. ఇలా ఒక బౌండరీస్తో ఉన్నటువంటి ఒక ల్యాండ్ని ల్యాండ్ పార్సెల్ అంటారు. అది ఎవరికి సంబంధించింది? కుర్లా డైరీకి సంబంధించి. మహారాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కుర్లా డైరీ ల్యాండ్ పార్సెల్ ఫర్ ధారావి ప్రాజెక్ట్. ధారావి ప్రాజెక్ట్కి కుర్లా డైరీ ల్యాండ్ పార్సెల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరు ఒప్పుకున్నారట? మహారాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్స్ యాక్సెప్ట్స్. approves, accepts. So this is called a piece of land, that is called land parcel, and that Kurla Dairy ki tani meeda anni hakkulu unnai, that is own land, that is boundaries unnai. సో ఆ మొత్తం ల్యాండ్ని ధారావి ప్రాజెక్ట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మహారాష్ట్ర క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ న్యూస్కి వెళ్దామా? అహెడ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్. అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్న ఈ తరుణంలో, ఈ సందర్భంలో బీహార్ క్యాబినెట్ గివ్స్ నాడ్. ఈ నాడ్ అనే వర్బని నాడెడ్గా కూడా చెప్పచ్చు. గివ్స్ నాడ్ మీన్స్ అగ్రీ. నాడింగ్ మీన్స్ అగ్రీ. ఆపోజిట్ డినై. నాడ్ అనే పదానికి ఆపోజిట్ డినై. ఎవరు ఇచ్చారు? Bihar cabinet gives nod to create 4,797 new government jobs. Just before election, Bihar government ఒక 4,797 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలకి అగ్రీ చేసింది, యాక్సెప్ట్ చేసింది. నాడ్ ఈజ్ యాక్చువల్లీ ఏ సైన్. సో నువ్వు ఎస్ అన్నప్పుడు తల ఎలా ఊపుతావు, దట్ ఈస్ నాడ్. లేదు అంటే ఇలా ఊపుతావు, దట్ ఈస్ డినై. నాడెడ్, డినైడ్. నాడెడ్ is like a sign of body language to say yes. 4 laborers die. 4 మరణించారు. ఇన్ సెప్టిక్ ట్యాంక్ కొలాప్స్. ఒక సెప్టిక్ ట్యాంక్ కొలాప్స్ అయిందట. ఎక్కడ? అట్ ఏ విలేజ్ ఇన్ ఒడిషా. సో కొలాప్స్ అయ్యింది అంటే మనకు తెలుసు డిస్ట్రాయ్ అయ్యిందని, టంబుల్ డౌన్ అయ్యిందని. సో ఆ సందర్భంలో 4 laborers మరణించడం జరిగింది. రండి నెక్స్ట్ వన్కి వెళ్దాం. Arunachal Pradesh shuts down 386 government run schools. గవర్నమెంట్ రన్ చేస్తున్న స్కూల్స్ని అరుణాచల్ ప్రదేశ్ ఒక 380 స్కూల్స్ని క్లోజ్డ్ అనడానికి షట్స్ డౌన్ అనే పదం వాడాడు. అటాక్స్ ఆన్ ముస్లిమ్స్ ఆర్ నాట్ ఐసోలేటెడ్. అంటే అక్కడక్కడ సింగిల్గా జరుగుతున్నవి కాదు, చాలా చోట్ల జరుగుతున్నాయి అని చెప్దామని. are not isolated. Actually isolated అంటే alone అంటాం, లోన్లీ అంటాం. ఇక్కడ అర్థం ఏమొచ్చిందంటే ఇది ఎక్కడో అక్కడక్కడ జరుగుతున్నవి కాదు, ఎక్కువగానే జరుగుతున్నాయి అని చెప్పడానికి అటాక్స్ ఆన్ ముస్లిమ్స్ ఆర్ నాట్ ఐసోలేటెడ్. అక్కడక్కడ జరుగుతున్నవి కాదు. క్లైమేట్ ఆఫ్ ఇంప్యూనిటీ, మంచి ఫ్రేజ్, క్లైమేట్ ఆఫ్ ఇంప్యూనిటీ. యాక్చువల్గా ఇక్కడ వాడి అర్థం ఏంటంటే అబ్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఏం జరుగుతోందట? హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల యొక్క ఉల్లంఘన జరుగుతోంది. అబ్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్, దట్ మీన్స్ ఇంప్యూనిటీ అంటే ఫ్రీ ఫ్రమ్ పనిష్మెంట్. సో ఎటువంటి క్రైమ్ చేసినా అందులో పనిష్మెంట్ లేకుండా ఉంటే దాన్ని ఏమంటారు? ఇంప్యూనిటీ అంటారు. దట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ పనిష్మెంట్. వాట్ ఈజ్ ఇంప్యూనిటీ? ఫ్రీ ఫ్రమ్ పనిష్మెంట్. మస్ట్ బి డిస్మాంటిల్డ్. అటువంటి ఏదైతే పరిస్థితి ఉందో, అటాక్స్ జరుగుతున్నాయి, వారికి ఏ విధమైన శిక్షలు పడడం లేదు, దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ పనిష్మెంట్, దట్ ఈస్ ద క్లైమేట్ ఆఫ్ ఇంప్యూనిటీ ఉంది. మస్ట్ బి డిస్మాంటిల్డ్, అది ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేయాలి, అదే డిస్మాంటిల్ అని చెప్పాడు. సో ఏదైతే క్లైమేట్ ఆఫ్ ఇంప్యూనిటీ ఉందో, అబ్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉందో, ఏవైతే అటాక్స్ జరుగుతున్నాయో, అటాక్ చేసినటువంటి అటాకర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధమైన శిక్షలు పడడం లేదు, అది డిస్మాంటిల్ అవ్వాలి, దట్ షుడ్ బి డిస్ట్రాయిడ్ అని అంటున్నారు జమాత్, దట్ ఈజ్ ముస్లిం. సో ముస్లిమ్స్ మీద జరుగుతున్న అటాక్స్ ఏదో ఒకటో రెండో కాదు, చాలా జరుగుతున్నాయి అనడానికి ఆర్ నాట్ ఐసోలేటెడ్, నాట్ సింగిల్, మెనీ ఇన్సిడెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ దే మస్ట్ బి, వాళ్ళందరినీ కూడా క్లైమేట్ ఆఫ్ ఇంప్యూనిటీ ఉండకూడదు. సో దట్ మస్ట్ బి డిస్మాంటిల్డ్. సో దే షుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ పనిష్మెంట్. వారికి పనిష్మెంట్ వేయవలసిందే అని ఎవరు అడుగుతున్నారు? జమాత్. నెక్స్ట్ వన్,
IISc రీసెర్చర్స్ డెవలప్ చేశారట. రీసెర్చర్స్ ప్లూరల్ కాబట్టి డెవలప్ అనే V1 వాడాడు. ఆర్టిఫిషియల్ నాట్ న్యాచురల్, న్యాచురల్ అనే పదానికి ఆపోజిట్ ఆర్టిఫిషియల్. మెటల్ బేస్డ్ నానోజైమ్. వాట్ ఈస్ దిస్ నానోజైమ్? వారు ఒక నానోజైమ్ని, ఆర్టిఫిషియల్ నానోజైమ్ని, మెటల్ బేస్డ్ నానోజైమ్ని క్రియేట్ చేశారు. దిస్ నానోజైమ్ ఈజ్ క్రియేటెడ్ విత్ నానో మెటీరియల్స్. దట్ మీన్స్ వెరీ స్మాల్ మెటీరియల్స్. నానో మెటీరియల్స్. ఈ నానోజైమ్ ఏం చేస్తున్నాయంటే బూస్ట్ న్యాచురల్ ఎంజైమ్స్. ఇది న్యాచురల్ ఎంజైమ్స్ని బూస్ట్ చేసి అవి చేయవలసిన పనులు చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ నానోజైమ్. వాట్ ఈస్ నానోజైమ్? It is made with nanomaterials. It boosts natural enzymes to do their work. That prevents excess blood clotting. ఈ నానోజైమ్ వల్ల అది ఎక్సెస్ బ్లడ్ క్లాటింగ్ని ప్రివెంట్ చేస్తుందట. IISc రీసెర్చర్స్ డెవలప్ ఆర్టిఫిషియల్ మెటల్ బేస్డ్. చెప్పాం కదా, ఈ నానో మెటీరియల్స్ అన్ని కూడా మెటల్ బేస్డ్. దాంతో ఒక నానోజైమ్ తయారైంది. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఎంజైమ్ దట్ ప్రమోట్స్. దేన్ని ప్రమోట్ చేస్తుంది, దేన్ని బూస్ట్ చేస్తుంది అంటే న్యాచురల్ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బూస్ట్ చేయడం ద్వారా ఆ బ్లడ్ క్లాటింగ్ని ప్రివెంట్ చేస్తుంది. No contempt. Contempt means disrespect. మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో వింటాం. దట్ ఈజ్ ఇన్సల్ట్. దాన్ని పట్టించుకోకూడదు. దట్ ఈజ్ డిస్రిగార్డ్. If parliament or legislatures make laws. సుప్రీంకోర్టు అంటోంది పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ చట్టాలు చేసినట్లయితే, లా యాక్ట్స్ చేసినట్లయితే దాని పట్ల ఎటువంటి డిస్రెస్పెక్ట్ ఉండదు, ఎటువంటి ఇన్సల్ట్ ఉండదు, ఎటువంటి డిస్రిగార్డ్ ఉండదని సుప్రీంకోర్టు తెలియజేసింది. పోలీస్ డ్రాప్ 21 హెమా ప్యానల్ కేసెస్ ఎట్ సర్వైవర్స్ స్టే సైలెంట్. ఏ సర్వైవర్స్ అయితే కంప్లైంట్ చేయాలో వీరెవ్వరూ కంప్లైంట్ చేయలేదు కాబట్టి దే ఆర్ ఆల్ స్టేయింగ్ సైలెంట్, నిశ్శబ్దంగా ఉన్నారు, నాట్ మూవింగ్. సో దట్ పోలీస్ వారు ఆ హెమా ప్యానల్ కేసులో ఉన్నటువంటి 21 మెంబర్స్ని వదిలేశారట. దక్షిణ కన్నడ టు ఎక్స్టర్న్. మంచి పదం వచ్చింది. వాట్ ఈజ్ ఎక్స్టర్న్? మనకి ఎక్స్టర్నల్ తెలుసు కానీ ఎక్స్టర్న్ తెలియదు. 36 పర్సన్స్. దక్షిణ కన్నడ ఒక 36 మందిని బయటికి పంపిస్తోంది అంటే ఎక్స్టర్న్ అనే పదం ఎక్కడ వాడతారో చూద్దాం. ఒక డాక్టర్ గారు ఒక విలేజ్లో పనిచేస్తున్నారు. ఆ విలేజ్లో ఆయనకు ఒక హాస్పిటల్ ఉంది. ఆయన రెసిడెన్స్ కూడా అక్కడే ఉండాలి. అక్కడ కాకుండా ఆయన టౌన్లో, సిటీలో ఉండి విలేజ్కి వస్తుంటే అటువంటి వాళ్ళని పంపించేయడాన్ని ఎక్స్టర్న్ చేయడము అంటారు. సో నాన్ రెసిడెంట్ ఎంప్లాయీస్. నాన్ రెసిడెంట్ ఎంప్లాయీస్. రూల్ ఏంటంటే ఎంప్లాయీస్ అక్కడే రెసిడెన్స్ ఉండాలి. అక్కడ ఉండకపోతే వాళ్ళని ఏం చేస్తారంటే ఎక్స్పెల్ చేస్తారు. దాన్నే మనము ఇక్కడ ఏమన్నాం, ఎక్స్టర్న్డ్. దక్షిణ కన్నడలో ఒక 36 పర్సన్స్ అక్కడ రెసిడెన్స్ ఉండడం లేదట. ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడ వారందరినీ కూడా ఎక్స్పెల్ చేశారు. దట్ ఈజ్ ఎక్స్టర్న్. కేరళ సెంటర్ అగ్రీ ఆన్ సబరీ రైల్ ప్రాజెక్ట్. సబరీ రైల్ ప్రాజెక్ట్ విషయంలో కేరళ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. పాకిస్తాన్ ఈజ్ స్పిన్నింగ్, టెల్లింగ్ the same again and again. ఒకే విషయాన్ని పదే పదే చెప్పడాన్ని ఏమన్నాడు ఇక్కడ? స్పిన్నింగ్. పాకిస్తాన్ ఈజ్ స్పిన్నింగ్ ఎ స్కేర్ narrative. That is a fearful story. A fearful story on బ్రహ్మపుత్ర విషయంలో ఒక భయపెట్టే విధంగా ఉన్న ఒక స్టోరీని పాకిస్తాన్ పదే పదే చెప్తోంది. ఆన్ బ్రహ్మపుత్ర వాటర్ ఫ్లో. బ్రహ్మపుత్ర వాటర్ ఏదైతే ఉందో అది చైనా ఆపివేయవచ్చు అని
మీరు సింధు ఆపినట్లయితే మేము దాన్ని ఆపేస్తామని చెప్పి పాకిస్తాన్ ఒక కథని పదే పదే చెప్తోంది. దట్ ఈజ్ స్పిన్నింగ్ ఎ స్కేర్ నారేటివ్, ఒక భయపెట్టేటువంటి కథ, ఎ ఫియర్ఫుల్ స్టోరీ చెప్తోంది సేస్ అస్సాం సీఎం. సో దీనికి ఎవరు భయపడరు, మాకు ఏ విధమైన నష్టం లేదు అని అస్సాం సీఎం చెప్తూనే పాకిస్తాన్ ఈజ్ స్పిన్నింగ్ టెల్లింగ్ ద సేమ్ స్టోరీ అగైన్ అండ్ అగైన్. ఎ స్కేర్ నారేటివ్ పదే పదే చెప్తోంది, ఫియర్ఫుల్ స్టోరీని అగైన్ అండ్ అగైన్ చెప్తోంది అంటున్నాడు. Now the Hindu editorial 4th June 2025. War and talks and Russia and Ukraine. Both Russia and Ukraine are looking for security guarantees. They are searching. ఇద్దరికి కావాల్సింది ఏమిటాయి అంటే సెక్యూరిటీ గ్యారంటీస్ కావాలంటే ఈరోజు మనం ఈ ఎడిటోరియల్లో ఉక్రెయిన్ వర్సెస్ రష్యా చూడబోతున్నాం. కమాన్. సో టెర్మినాలజీ అంతా కూడా వార్కి రిలేటెడ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి, రిలేటెడ్గా ఉండే అవకాశం ఉంది. The Russia-Ukraine war has entered a new phase. రష్యా ఉక్రెయిన్ వార్ అనే సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నాడు. హ్యాజ్ ఎంటర్డ్, దట్ ఈజ్ అ ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఏ న్యూ ఫేజ్, ఒక కొత్త ఫేజ్లోకి వచ్చింది. మార్క్డ్ బై ఇంటెన్సిఫైడ్ మిలిటరీ అటాక్స్, చాలా తీవ్రతరం చేసినటువంటి డీపెన్ ఇంక్రీజ్డ్ అటాక్స్ జరుగుతున్నాయి అండ్ డైరెక్ట్ నెగోషియేషన్స్. అంతేకాకుండా డైరెక్ట్గా ఏం జరుగుతున్నాయి అంటే మీటింగ్స్ జరుగుతున్నాయి. నెగోషియేషన్ మీన్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒక పక్కన డిస్కషన్స్ జరుగుతున్నాయి, మరొక పక్కన తీవ్రమైనటువంటి సివియర్ అటాక్స్ కూడా జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ సెంటెన్స్. ఆన్ సండే జూన్ 1, 2025 ఆన్ ద ఈవ్ ఆఫ్, ఈ ఆన్ ద ఈవ్ ఆఫ్ అంటే బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్. ఈవ్ అనే పదానికి అర్థము బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్, ఏదైనా ప్రారంభానికి ముందు. దేనికి ప్రారంభం? ఆన్ ద ఈవ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ జరగడానికి ముందు జూన్ 1, 2025 ఉక్రెయిన్ క్యారీడ్ అవుట్ అంటే డూ అని అర్థం వస్తుందండి. దే డిడ్, ఏం చేశారు? ఇట్ ప్రొసీడెడ్, క్యారీడ్ అవుట్. ఇట్స్ మోస్ట్ డేరింగ్ డ్రోన్ అటాక్, చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి, దట్ ఈజ్ అడాసియస్, దట్ ఈజ్ బోల్డ్ attack deep inside Russia. On the eve of talks, Ukraine took a daring step of attacking Russia. టార్గెటింగ్, దేని టార్గెట్ చేసింది? డ్రోన్ అటాక్ వల్ల మిలిటరీ ఎయిర్ ఫీల్డ్స్. వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఉక్రెయిన్ అటాక్ చేసింది. అకార్డింగ్ టు ఉక్రేనియన్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్, ఉక్రేనియన్ అడ్జెక్టివ్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్, the drones which were transported by trucks into Russia, ఈ డ్రోన్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేశారట బై ట్రక్స్ ఇంటూ రష్యా అండ్ లాంచ్డ్ రిమోట్లీ అన్నాడు. రిమోట్ మీన్స్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్, నాట్ క్లోజ్లీ, ఫ్రమ్ ఏ డిస్టెన్స్, దట్ ఈజ్ రిమోట్. రిమోట్లీ resulted in the destruction of డజన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ బాంబర్స్. దీనివల్ల వచ్చిన రిజల్టెడ్ ఏమిటయ్యా అంటే నాశనం జరిగింది, డిస్ట్రాయ్ చేశాయి కాబట్టి డిస్ట్రక్షన్ అన్నాడు. డజన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ బాంబర్స్, వాళ్ళ స్ట్రాటజిక్ బాంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా డజన్స్లో డిస్ట్రాయ్ చేశామని ఉక్రెయిన్ చెప్తాను. While these claims have not been independently verified, ఈ క్లెయిమ్స్ వేటిని కూడా ఇండిపెండెంట్గా వెరిఫై చేయకపోయినప్పటికీ రష్యాస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కన్ఫర్మ్డ్, రష్యా యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కన్ఫర్మ్ చేసింది ఏమనంటే దట్ 5 ఆఫ్ ఇట్స్ ఎయిర్ ఫీల్డ్స్ కేమ్ అండర్ అటాక్. సో వీరు ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు చెప్తున్నారు మా యొక్క ఎయిర్ ఫీల్డ్స్లో 5 ఎయిర్ ఫీల్డ్స్
అటాక్ చేయబడ్డాయి. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ at 2 stations, 2 చోట్ల ఎయిర్ క్రాఫ్ట్ కూడా అటాక్ చేయబడింది. వన్ క్లోజ్ టు ద నార్వేయన్ బోర్డర్, ఒకటి నార్వేయన్ బోర్డర్కి దగ్గరలో, అండ్ అదర్ ఇన్ సైబీరియా, సైబీరియాలో కూడా కాట్ ఫైర్, దట్ ఈజ్ ఫైర్డ్, దట్ ఈజ్ ఫైర్డ్, కాట్ ఫైర్. వీటన్నిటిని ఫైర్ చేశారని ఎవరు చెప్తున్నారు? రష్యాస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కన్ఫర్మ్ చేస్తోంది. 5 ఎయిర్ ఫీల్డ్స్, 2 ఎయిర్ క్రాఫ్ట్స్, అండ్ ఒకటి నార్వేయన్ బోర్డర్లో, మరొకటి సైబీరియా దగ్గర కూడా ఫైర్ చేయబడ్డాయి. దట్ ఉక్రెయిన్ మేనేజ్డ్ టు క్యారీ అవుట్ సచ్ అన్ అటాక్. మళ్ళా క్యారీ అవుట్ డూ such an attack is a morale booster. మనం మాట్లాడుకున్నాం మొరేల్ అనే పదం, బూస్ట్ అనే పదం తెలుసున్నది. మొరేల్ మీన్స్ కాన్ఫిడెన్స్. Morale booster for its troops and a tactical setback problem. Setback. It is a problem or difficulty. Tactical setback for Russian President Vladimir Putin. ఉక్రెయిన్ చేసినటువంటి యొక్క అటాక్ వల్ల వారి యొక్క ఫోర్సెస్కి, ట్రూప్స్కి కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. అదేవిధంగా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కి ఇది ఒక ప్రాబ్లం అయింది, ఒక డిఫికల్టీ అయింది. ప్రయర్ టు కీవ్స్ అటాక్ రష్యా హ్యాడ్ లాంచ్డ్, దానికంటే ముందు హ్యాడ్ లాంచ్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ అవలాంచే ఆఫ్ డ్రోన్స్ అన్నాడు. అవలాంచే మంచు తుఫాన్. Actual meaning snowstorm, but here it is flood. A flood of a series of drones, number of drones and missiles across Ukrainian. ఇంతకు ముందు అదే పని రష్యా కూడా చేసింది. సిగ్నిఫికెంట్లీ స్ట్రెయినింగ్ ద కంట్రీస్ ఎయిర్ డిఫెన్సెస్. ఎయిర్ డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఉక్రెయిన్ యొక్క ఎయిర్ డిఫెన్సెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎఫెక్ట్ చేశారు. ఎఫెక్టింగ్ ఆర్ కాజింగ్ ట్రబుల్. Causing trouble to all the country's air defenses. It included missile strike at a military training base on Sunday. అందులో ఏముందయా, ఒక మిసైల్ స్ట్రైక్ జరిగిందట మిలిటరీ ట్రైనింగ్ బేస్ ఆన్ సండే, కిల్లింగ్ అట్లీస్ట్ 12 ఉక్రేనియన్ సోల్జర్స్ని చంపింది. బట్ ఏ సిల్వర్ లైనింగ్ amid the intensifying military exchanges. సిల్వర్ లైనింగ్ అన్నాడు. మనం అంటూ ఉంటాం ఎవ్రీ cloud has a silver lining. What does it mean? Every cloud has a silver lining means every problem has a hope, a positivity in it. So silver lining tells about the positivity. So inta yuddham jarugutunna, inta nasanam jarugutunna, there is a silver lining in the middle of intensifying ane padam malla vachindi. Accelerated or amplified military exchanges was that enta silver lining. Russia and Ukraine went ahead with the planned direct talks in Istanbul on Monday. ఒక పక్కన ఇంపాక్ట్ అక్కడ వార్ జరుగుతున్నప్పటికీ కొద్దిగా మనకి పాజిటివిటీ ఎక్కడుందయ్యా అంటే ఇస్తాంబుల్లో మండే వారిద్దరూ టాక్స్కి వెళ్ళారు. ఇన్ ద అవర్ లాంగ్ మీటింగ్, 1 hour మీటింగ్ జరిగింది. నెగోషియేటర్స్ అగ్రీడ్. ఎవరైతే నెగోషియేట్ చేయడానికి డెలిగేట్స్ వెళ్ళారో మీడియేటర్స్ అని అర్థం. నెగోషియేటర్స్, ఆ మీడియేటర్స్ అగ్రీడ్ టు ఏ ప్రిజనర్ ఎక్స్చేంజ్ డీల్. ఇద్దరు కూడా ప్రిజనర్స్, ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకుని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అండ్ షెడ్యూల్డ్, అంతేకాకుండా షెడ్యూల్ చేసుకున్నారు. ప్లాన్డ్ ఏ 3rd round ఆఫ్ టాక్స్ లేటర్ ఇన్ జూన్లో 3rd round ఆఫ్ టాక్స్ కూడా వారు అగ్రీ అయి ఉన్నారు. ద నెక్స్ట్ వన్, 40 months into the war. యుద్ధం మొదలుపెట్టి ఇప్పుడు 40 months అయ్యి.
the signs of exhaustion. Exhaustion, that is tiresomeness, are evident, kanipistunnai, are seen on both sides. Ukraine, faced with battlefield challenges, is trying to offset its vulnerabilities by staging, offset its vulnerabilities. Vulnerabilities means weaknesses. తన దగ్గరున్న వీక్నెస్ని ఆఫ్సెట్ చేయడం కోసం innovative drone attacks. So experiment to innovative new drone attacks to make the Kremlin feel the pain of the war. Kremlin kuda feel avali pain of war ani Ukraine tana yokka weaknesses lonchi bayatapadadam kosam, to leave its weaknesses, to offset its weaknesses, it is going for innovative drone attacks. Kyiv has not had any major territorial victory. What is territorial? That is regional. Of a region, that is a regional victory. So region victory ledu in its lost territories since the Kherson offensive of late 2022. Appadi nundi ippadi varaku etuvanti territory victory ledu. Over the past year, Ukraine has lost nearly 5,000 square kilometers of its territory to the Russians. Russians ki ippadi varaku 5,000 square kilometers ఉన్న region ni, తన ప్రాంతాన్ని, తన ఏరియాని, తన రీజియన్ని అది కోల్పోవడం జరిగింది. రష్యా తీసుకోవడం. రష్యా హ్యాజ్ రీక్యాప్చర్డ్, మరలా రీగెయిన్డ్ అగైన్ సీజ్డ్ ద ల్యాండ్ ఉక్రెయిన్ హ్యాడ్ సీజ్డ్ ఇన్ కర్స్క్. కర్స్క్లో ఏదైతే ఉక్రెయిన్ సీజ్ చేసిందో దాన్ని రీక్యాప్చర్ చేసింది రష్యా. రష్యాస్ స్ప్రింగ్ అఫెన్సివ్, స్ప్రింగ్ సీజన్లో జరుగుతున్న అఫెన్సివ్ ఈజ్ నౌ గెయినింగ్ మొమెంటమ్. గెయినింగ్ మొమెంటమ్ మీన్స్ ప్రోగ్రెసింగ్. గెయినింగ్ మొమెంటమ్ మీన్స్ ప్రోగ్రెసింగ్ విత్ టెరిటోరియల్ అడ్వాన్సెస్. టెరిటోరియల్గా అడ్వాన్స్ అవుతుంది, గోయింగ్ ఫార్వర్డ్. అడ్వాన్సెస్, టెరిటోరియల్ అడ్వాన్సెస్, అడ్వాన్స్ అవుతోంది అంటే అర్థము గోయింగ్ ఫార్వర్డ్. in the Sumy region, while Ukraine is grappling with means grappling with weakened air defenses. Ukraine papam సఫర్ అవుతోందట, స్ట్రగుల్ అవుతోందట దాని యొక్క వీక్ అయిపోయినటువంటి ఎయిర్ డిఫెన్స్. అండ్ అక్యూట్ మ్యాన్ పవర్ క్రైసిస్, తీవ్రమైన అనడానికి అక్యూట్ వాడాడు, దట్ ఈజ్ సివియర్. అక్యూట్ సివియర్ మ్యాన్ పవర్ క్రైసిస్ ఉంది, దట్ ఈజ్ ప్రాబ్లం ఉంది. అండ్ అన్సర్టనిటీ అబౌట్ కంటిన్యూడ్ యుఎస్ సపోర్ట్ అండర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అది మాత్రమే కాకుండా 1 వీకెండ్ ఎయిర్ డిఫెన్స్, 2 manpower crisis, 3 and there is uncertainty from the US regarding the Trump, because regarding the support, because there is a new president, Donald Trump. Russia has found it increasingly difficult. Russia has found, again present perfect, kanugondi entaya, increasingly difficult to prevent Ukraine's drone attacks targeting its energy infrastructure. తన యొక్క ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తున్న ఉక్రెయిన్ డ్రోన్స్ని కంట్రోల్ చేయడమో ప్రివెంట్ చేయడమో డిఫికల్ట్ అనే విషయాన్ని రష్యా అర్థం చేసుకుంది. రష్యా హ్యాజ్ ఫౌండ్ ఇట్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ టు ప్రివెంట్ చేయలేం దేనిని, ఉక్రెయిన్ డ్రోన్స్ అటాక్ టార్గెటింగ్ ఇట్స్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది దాన్ని ప్రివెంట్ చేయలేమని రష్యాకి అర్థమైంది. ద బ్లాక్ సీ ఫ్లీట్, ఫ్లీట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ షిప్స్. Group of ships, now airfields hosting strategic bombers. If Russia has battlefield momentum, Ukraine stays defiant. సో నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను ఎలా ఉంటాను, ఐ డిఫై ఇట్ అంటాను. సో నేను పట్టించుకోను,
ఐ డోంట్ కేర్ అని చెప్తోంది. ఉక్రెయిన్ స్టేస్ డెఫయంట్, సో అన్మూవ్డ్. ఇఫ్ ద వార్ కంటిన్యూస్ టు డ్రాగ్ ఆన్, ఇక్కడ డ్రాగ్ ఆన్ అనే పదం కంటిన్యూ అనే పదం అని చెప్తాం. ఇదే విధంగా డ్రాగ్ అవుతూ ఉన్నట్లయితే, కంటిన్యూ అవుతున్నట్లయితే, ద టోల్ ఆన్ బోత్ సైడ్స్ విల్ ఓన్లీ డీపెన్. ఆ టోల్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఫార్ ఎఫర్ట్స్ బై మిస్టర్ ట్రంప్ టు బ్రోకర్ పీస్, టు మీడియేట్ పీస్, have yielded little progress. Little progress means no progress. So far ఇప్పటి వరకు ట్రంప్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఏ విధమైన ప్రోగ్రెస్ ని సాధించలేదు. yielded means produced. have yielded nothing, but he should not give up. కానీ అతను వదిలిపెట్టకూడదు. he should not leave. give up means leave. he should not leave. రష్యా హ్యాజ్ లాంగ్ స్టాండింగ్ గ్రీవెన్సెస్. రష్యాకి చాలా కాలం నుంచి ఉన్న కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్స్ ఇస్ కాల్డ్ గ్రీవెన్స్. రష్యా హ్యాజ్ లాంగ్ స్టాండింగ్ గ్రీవెన్సెస్ అండ్ ఫ్యూచర్ సెక్యూరిటీ కన్సర్న్. ఫ్యూచర్లో రాబోయే సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. దట్ మస్ట్ బి అడ్రస్డ్. వాటిని ఖచ్చితంగా అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. వాటికి ఖచ్చితంగా సొల్యూషన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. The problem must be addressed. That means the problem should have some solution. Ukraine wants credible, faithful security guarantees. Credible, reliant, or faithful security guarantees that shield it from, that cover it from future attacks. ఫ్యూచర్ అటాక్స్ నుంచి కవర్ చేసే విధంగా సెక్యూరిటీ గ్యారంటీస్ ఉండాలి. ద యుఎస్ హ్యాజ్ ఏ క్రూషియల్ రోల్ టు ప్లే. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయాలి. దట్ ఈజ్ వైటల్ రోల్ ప్లే చేయాలి. ఇంపార్టెంట్ రోల్ ఇన్ నారోయింగ్ దీస్ డిఫరెన్సెస్. నారోయింగ్ మీన్స్ ఎ డిక్రీజింగ్. These differences and working toward a durable ceasefire. What do you mean by durable? That is long lasting. చాలా కాలము ఉండేటువంటి దాన్ని డ్యూరబుల్ అంటాం. ఎటువంటి సీజ్ ఫైర్ కావాలి? లాంగ్ లాస్టింగ్ సీజ్ ఫైర్. లాంగ్ లాస్టింగ్ కాల్పుల విరమణ కావాలి. The US has a vital role to play in decreasing these differences and working towards a long lasting ceasefire. చాలా కాలం ఉండే సీజ్ ఫైర్ కావాలి. దానికోసం యుఎస్ హార్డ్ వర్క్ చేయాలి, క్రూషియల్ రోల్ ప్లే చేయాలి. నా దిస్ ఈస్ ఫర్ యూ వొకాబులరీ. క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. ఎస్, మిల్క్ పడిపోయిన తర్వాత దాని గురించి క్రై యాడ్ అవ్వడం అనవసరం. నష్టాలు జరుగుతాయి, నష్టాలను తలుచుకుంటూ కూర్చోకూడదు, ముందుకు వెళ్ళాలి. టు బి అప్సెట్ ఓవర్ సంథింగ్ దట్ కెనాట్ బి అన్డన్. జరిగిన విషయంలో, జరిగిపోయిన విషయంలో అప్సెట్ అవ్వడం వద్దు. డోంట్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అంటూ ఉంటామంటే డోంట్ వర్రీ అబౌట్ ద లాస్ దట్ ఈస్ హ్యాపెండ్, లీవ్ ఇట్, లుక్ ఎట్ ద ఫ్యూచర్. డోంట్ టు బి అప్సెట్ ఓవర్ సంథింగ్. దేని మీద అప్సెట్ అవ్వడాన్ని క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. డార్క్ హార్స్, సమ్వన్ హూ అన్ఎక్స్పెక్టెడ్లీ సక్సీడ్స్ ఆర్ విన్స్. అనుకోకుండా ఎవరైనా విజయం సాధిస్తే వారిని మనం డార్క్ హార్స్ అంటాం. Someone who wins unexpectedly. Call a spade. To speak plainly or bluntly about something. To speak as it is. Plain ga, open ga. Unnadi unnattuga maatladame. Call a spade. In a nutshell, brief, shortly. Edaina oka vishayanni brief ga, short ga cheppadanni in a nutshell. He explained the problem in a nutshell antam. Danne concisely summarization annadu. Yes, for everything there are pros and cons. You know that advantages and disadvantages, that is pros and cons. These are the 5 idioms of the day. 1, cry over spilled milk, upset about something. Dark horse, unexpected winner. Call spade a spade, speak frankly. In a nutshell, in brief, in short, pros and cons, that is advantages and disadvantages. Second one, break up.
One thing you know, everyone knows, end up a romantic relationship, we use breakup. They decided to break up after 5 years together. 5 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత వారు డిసైడ్ అయ్యారట బ్రేకప్. లేదా ఇదే బ్రేకప్ ని టు డిస్పర్స్ ఆర్ ఎండ్ ఎ గ్యాదరింగ్, ఒక గ్యాదరింగ్ ని ఎండ్ చేయడం కోసం డిస్పర్స్ చేయడం కూడా వాడతాం. ద పోలీస్ బ్రోక్ అప్ ద ప్రొటెస్ట్. ప్రొటెస్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వారిని అందరినీ అక్కడి నుంచి తరిమి వేశారు, దానికి కూడా బ్రోకప్ వాడాం. బ్రేక్ డౌన్ టు స్టాప్ ఫంక్షనింగ్ మెషిన్ ఆర్ వెహికల్. కార్ని బ్రేక్ డౌన్ అంటాం, పవర్ బ్రేక్ డౌన్ అంటాం, హెల్త్ బ్రేక్ డౌన్ అంటాం. దాన్నంతా కూడా ఏది స్పాయిల్ అయినా దాన్ని బ్రేక్ డౌన్ అనే అంటాం. అయితే దీన్నే మరొకలా చెప్పాలంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఎమోషన్ లూజ్ అయినట్లయితే, టు లూజ్ కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ తప్పినప్పుడు కూడా బ్రేక్ డౌన్ అంటాం. షీ బ్రోక్ డౌన్ ఇన్ టీయర్స్ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. న్యూస్ విన్న తర్వాత ఆమె బ్రోక్ డౌన్ ఇన్ టు టీయర్స్, దట్ ఈస్ ద షీ లాస్ట్ హెర్ ఎమోషన్. నౌ బ్రేక్ ఇన్ టు ఎంటర్ ఎ బిల్డింగ్ ఇల్లీగల్లీ అన్నాడు. ఎంటర్ వితౌట్ పర్మిషన్. థీవ్స్ బ్రోక్ ఇన్ టు ద హౌస్ ఎట్ నైట్. ఎవరిని అడగకుండా ఎంటర్ అయ్యారు కాబట్టి బ్రేక్ ఇన్ టు అన్నాం. టు సడన్లీ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ లైక్ లాఫింగ్ ఆర్ సింగింగ్, దట్ ఈస్ ఆల్సో బ్రేక్ ఇన్ టు. హీ బ్రోక్ ఇన్ టు లాటర్ డ్యూరింగ్ ద మీటింగ్. సడన్ గా మీటింగ్ జరుగుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా హీ బ్రోక్ ఇన్ టు లాటర్. బ్రేక్అవుట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఏ ప్లేస్. ద ప్రిజనర్ బ్రోక్ అవుట్ ఆఫ్ జైల్. జైల్లోంచి పారిపోయాడు. టు స్టార్ట్ సడన్లీ, అది వార్ అయి ఉండొచ్చు, ఫైర్ అయి ఉండొచ్చు, డిసీజ్ అయి ఉండొచ్చు. దాన్నే ఏ ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ ద కిచెన్ అంటాం. కరోనా బ్రోక్ అవుట్, కరోనా అవుట్ బ్రేక్ అన్నాం దాన్ని. దట్ స్ప్రెడ్స్ ఇమీడియట్లీ, సడన్లీ, సో దట్ వి యూజ్ బ్రోక్ అవుట్. బ్రేక్ త్రూ కావాలి లైఫ్లో, అందరికీ బ్రేక్ త్రూ కావాలి. టు మేక్ ఏ వే త్రూ ఏ బ్యారియర్ ఆర్ అబ్స్టికల్. అక్కడ అడ్డంగా ఒక అబ్స్టికల్ ఉన్నప్పుడు, బ్యారియర్ ఉన్నప్పుడు దాంట్లోంచి వెళ్ళాలి అంటే మనం బ్రేక్ త్రూ చేసుకుని వెళ్ళాలి. ద ట్రూప్స్ బ్రోక్ త్రూ ద ఎనిమీ లైన్స్. శత్రువుల యొక్క లైన్స్ని వీళ్ళు బ్రేక్ చేశారు, త్రూ అయిపోయారు. టు అచీవ్ సక్సెస్ ఆఫ్టర్ డిఫికల్టీ. లైఫ్లో అందరం కష్టపడుతున్నాం, ఏం కావాలయ్యా మీకంటే ఒక జాబ్ కావాలి, ఆ జాబే నీకు బ్రేక్ త్రూ. షీ ఫైనల్లీ బ్రోక్ త్రూ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆమెకు ఈ ఆల్బమ్ ద్వారా బ్రేక్ త్రూ సాధించగలిగింది. దట్ ఈస్ బ్రేక్ త్రూ. వాట్ డూ యూ మీన్ బై సర్జ్? సడన్ ఇంక్రీజ్. సర్జ్ ఎకానమీ అంట. ఎకానమీ సర్జ్ అవుతోంది అంటే అది ఇంప్రూవ్ అవుతోంది, దట్ ఈస్ ఇంక్రీజ్ అవుతోంది. దాన్ని అప్సర్జ్ అన్నాం, దాన్ని స్పైక్ అన్నాం. మరి వాట్ ఈస్ ద యాంటోనిమ్ అంటే దట్ ఈస్ డిక్లైన్ ఆర్ డ్రాప్. నా సర్జ్ అనే పదం నుంచి ఉన్న పదంలా కనపడుతున్న ఇన్సర్జెన్స్ అని దగ్గరికి వచ్చాం. ఇన్సర్జెన్స్ అనేది ఒకటి రెబల్, ఇన్సర్జెంట్స్ అంటాం వాళ్ళని. అలాగే మరొకటి అప్రైజింగ్. ఇందాక మాట్లాడు పైకి ఏమైనా రైజ్ అవుతుంటే ఇన్సర్జ్ అవుతుంది అంటాం. మరి ఆపోజిట్ ఏమిటయ్యా అంటే ఐదర్ సబ్మిషన్ ఆర్ ఒబీడియన్స్. సో సబ్మిషన్ మీన్స్ ఒబీడియంట్గా ఉండడమే. సో రెబలియన్గా, ఇన్సర్జెంట్గా ఉన్నాడు అంటే మనం చెప్పిన విషయాన్ని పట్టించుకోవడం లేదు, చాలా రెబల్గా మూవ్ అవుతున్నాడు. లేదు అక్కడ ఒక ప్రొటెస్ట్ రైజ్ అయింది అన్నప్పుడు కూడా ఇన్సర్జెడ్ ప్రొటెస్ట్ అని అంటాం. అలా కాకుండా సరెండర్ అయిపోయి ఉన్నట్లయితే అక్కడ మనం వాడే పదం సబ్మిషన్ లేదా ఒబీడియన్స్. రిసర్జెన్స్ అనే పదం నిన్ననే మనం చూసాం, దట్ ఈస్ రివైవల్. మరొక్కసారి రీబర్త్ అంటాం దాన్ని, రీబర్త్. దాన్నే రీఅవేకెనింగ్ అన్నాడు. అలా కాకుండా దానికి ఆపోజిట్ కావాలంటే డిక్లైన్ అవ్వడము లేదా డిజపియర్ అవ్వడం. ఇంకా మరలా రీఅపియర్ అవ్వదు. రీఅపియర్ అవ్వదు కాబట్టి డిజపియర్ అన్నాడు. దట్ ఈస్ యాంటోనిమ్, ఎగెనిస్ట్. రివైవల్ ఆర్ రీఅవేకెనింగ్ మీన్స్ రీబర్త్. కన్వర్జెన్స్ అన్నాం. ఏమైనా రెండు ఒక చోట కలుస్తుంటే దాన్ని కన్వర్జెన్స్ అంటాం. అక్కడి నుంచి విడిపోతుంటే డైవర్జెన్స్ అంటాం. టూ రోడ్స్ ఒక చోట యూనియన్ అవుతున్నప్పుడు, జాయిన్ అవుతున్నప్పుడు కన్వర్జ్డ్ దేర్ అంటాం. అక్కడి నుంచి విడిపోతే దాన్ని డైవర్జ్డ్ అంటాం. కన్వర్జ్డ్, డైవర్జ్డ్. కన్వర్జెన్స్ మీన్స్ అదే చెప్తున్నాడు, మెర్జింగ్, కలవడం, యూనియన్. మరి దాని ఆపోజిట్ చూడండి, సెపరేట్ అవ్వడము లేదా డైవర్జ్. సో ఒక చోట నుండి డైవర్జ్ అవుతుంటే డైవర్జెన్స్ అని, ఒక చోటకి కనుక వస్తున్నట్లయితే కన్వర్జ్ అని అంటాం. మళ్ళీ అదే పదాన్ని తీసుకున్నాం, డైవర్జెన్స్ అనే పదాన్ని. దట్ ఈజ్ డీవియేషన్ ఆర్ సెపరేషన్
దాని ఆపోజిట్ ఏమవుతుంది, కన్వర్జెన్స్ ఆర్ సిమిలారిటీ. సో కన్వర్జన్, డైవర్జ్ అనేవి ఒకటి ఆపోజిట్ వర్డ్స్. రిసర్జెన్స్ అనేది రివైవల్ ఆర్ రీఅవేకనింగ్, ఇన్సర్జెన్స్ అనేది రెబలియన్ ఆర్ అప్రైజింగ్ అని, సర్జ్ అనేటువంటిది అప్సర్జ్ అండ్ స్పైక్. సో ఈ పదాలు ఇలా కాకుండా ఇప్పుడు హిందూ పేపర్లో మనకు వచ్చినప్పుడు మరలా వాటి యొక్క మీనింగ్ ఎందుకు యూజ్ చేశాడో కూడా మనం గమనించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ పదాలన్నీ ఒరిజినల్గా మనం యాక్చువల్ మీనింగ్స్ తీసుకున్నాం, యూసేజ్లో అక్కడక్కడ మరలా వీటి యొక్క మీనింగ్స్ మారే అవకాశము ఉంటుంది. అంటే గ్రేట్ డిఫరెన్స్ అయితే ఉండదు, కొద్దిపాటి తేడా ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ యూసేజ్. సో అగైన్ ఈ పదాలు మనకు వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడుకుంటూ అక్కడ ఇచ్చిన మీనింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. దట్ ఈస్ హిందూ పేపర్ అనాలిసిస్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ గెట్ 5 idioms, 5 phrasal verbs and 5 synonyms and antonyms every day at the end of the session. I wish you all the best. Thank you very much.